ఈ రోజు నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే నా హోంవర్క్ బుక్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఈ విషయం నేను ఎవరికైనా చెప్పానంటే నన్ను ఎవరు నమ్మరు. నా హోంవర్క్ బుక్ నిన్న నా కూడానే ఉంది, కానీ దారిలో ఎక్కడో మిస్ అయిపోయింది. నా కూడా నా స్నేహితుడు కూడా వచ్చాడు. నిన్న మా మేడం హోంవర్క్ చేసుకురాకపోతే నా తోలు ఒలిచేస్తానంది. సరిగ్గా ఆవిడ హోంవర్క్ బుక్ మిస్ అయిపోయింది. ఒరే బాబీ. అక్క, నీకు స్కూల్కి టైం అవుతుంది, రెడీ అయ్యావా? అక్క, రెడీ అయ్యాను. నేను స్కూల్కి పెడతాను, త్వరగా కిందకి వచ్చాయి. సరే అక్క. ఓ దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి. స్కూల్లో నా హోంవర్క్ బుక్ నాకు దొరికేలా చూడు స్వామి. ఏంటి తమ్ముడు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదక్క. మరి మొహం ఏంట్రా అదిలో పెట్టావు? స్కూల్ ఎగ్గొడదామనా ఏంటి? అబ్బే ఏం లేదక్క, కొంచెం తలపోటు వస్తుంది నాకు. తలపోటు మాత్రమేనా? మానేయడానికి ఏమన్నా ప్లాన్ వేస్తున్నావా? అయ్యి బాబోయ్, నిజం చెప్తే నన్ను నేలకేసి తొక్కేస్తుంది మా అక్క. పదక్క, స్కూల్కి టైం అవుతుంది. ఏంటి నువ్వే ఇలా మాట్లాడేది? అక్క, రాత్రి హోంవర్క్ చేయలేదు కదా, కడుపు నొప్పి వచ్చి. మరి మేడంకి చెప్తావా ఫోన్ చేసి? సరే సరే, పద. మీ స్కూల్కి వచ్చిన దిగరా బాబీ. అలాగే అక్క. సరేరా, జాగ్రత్త క్లాస్లోకి వెళ్ళు. సరే అక్క, నువ్వు వెళ్ళింకా, నేను వెళ్తానులే. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు. త్వరగా క్లాస్కి వెళ్ళు, నీకే తెలుస్తుంది. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. నేనే ఆలస్యంగా వెళ్తే మేడం నా తొక్క వెళ్ళి చేస్తుంది. త్వరగా వెళ్ళిపోతాను. హాయ్ బాబీ. హాయ్ బన్ను. బాబీ, హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేయలేదురా నేను. మరి హోంవర్క్ చేయకపోతే మేడం గారు నీ పిర్ర వాయి కొట్టేస్తారు కదరా. అవును, కానీ మా అక్క మేడంకి ఫోన్ చేసి చెప్తానని చెప్పింది. అవునా బాబీ? యా. మరి నువ్వు హోంవర్క్ చేసావారా? లేదు బాబీ. ఎందుకు చేయలేదు? నిన్న మా ఇంట్లో దెయ్యం సినిమా చూస్తున్నారు. దెయ్యం సినిమా అంటే నాకు చాలా భయం, అందుకే దుప్పడ మూసుకుని పడుకున్నాను. తర్వాత మెలకువ రాలేదు. లేచి చూస్తే పొద్దున్నైపోయింది. అవునా బాబీ, నీకు దెయ్యం సినిమా అంటే అంత భయమా? అవును. దెయ్యం సినిమా అంటే ఎంతలా భయపడతావేరా? దెయ్యం అంటే నీకు అంత భయం లేదా బాబీ? నీకు నీ పిరికివాడిని కాదు కదా. అవునా? అవును. పోరా, నీతో మాట్లాడను. ఎందుకు అంత కోపం బాబీ? పెద్ద నీకు ధైర్యవంతుల్లాగా ఎందుకు అంత బిల్డపిస్తున్నావు నువ్వు? ఏమే, హోంవర్క్ చేసావా? చేశాను. మరి నువ్వు? చేశాను. ఏమే, ఆ బాబీగాడు బున్నుగాడు ఇద్దరు ఏంటి దెబ్బలాడుకుంటున్నట్టున్నారు? ఏమిటి? హే బాబీ. ఎవరు? నేనే, వెనక్కి తిరిగి చూడు. ఓ నువ్వా, చెప్పు. హోంవర్క్ చేసావా? ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు. నీకు చెప్పాలా? వెళ్ళు, నీ పని చూసుకో. బన్నుగాడేంటి నీ మీద కోపగించాడా? అవును. సరే, నీ పని చూసుకోండి. మాకు తెలుసులే, నువ్వు నీ పని చూసుకో. నువ్వు ఒక ఇది, వాడొక అది. నీకు బుద్ధి లేదు. సర్లే, నీ పని చూసుకో. మాకు తెలుసులే, నువ్వు అటు తిరుగు. వాడితో నీకేంటి? ఫోన్లేని పలకరిస్తే బిల్డప్లు కొడుతున్నాడు వాడు, బిల్డప్లు. ఒరే బాబీ, కోపగించిన చాలు గాని ఇలా చూడరా. నేను చూడను. సర్లేరా, సారీ. నిజంగా సారీ చెప్పావా నాకు? నిజంగా సారీ బాబీ. అయితే సరే. ఏమిటి తనకి నీకు గొడవ? దానికి టిక్కెక్కువరా. అందుకేరా బాబీ, వాళ్ళ జోలికి వెళ్ళకు. నేనెందుకు వెళ్తానురా, అదే నన్ను పిలిచి దొబ్బులు తింది. సరే, మేడం గారు వచ్చే సమయం అయింది, సైలెంట్గా ఉండు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. హోంవర్క్ చేశారా? ఒరే బన్ను, హోంవర్క్ చేసావా? లేదు మేడం. ఏ, ఎందుకు చేయలేదు? మేడం, అది అది ఏంట్రా బన్ను, అది 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 కాదు మేడం. నిన్న హోంవర్క్ చేద్దామని పెన్సిల్ తీసుకున్నాను మేడం, దాని ముళ్ళు విరిగిపోయింది. చెక్కుకుందామని షార్ప్నర్ చూశాను, దొరకలే మేడం. మరి నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఫోనా మేడం? ఎందుకు మేడం? ఎందుకా? నీ పెన్సిల్ ముళ్ళు చెక్కి పెట్టడానికి. సారీ మేడం, ఎప్పుడు అలా చెయ్యను మేడం. ప్లీజ్ మేడం, నేను ఈసారి కరెక్ట్గా హోంవర్క్ చేసుకుని వస్తాను మేడం.
నీ పని ఇలా కాదురా. నువ్వు అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మగారిని తీసుకురా. మేడం ఈ ఒక్కసారి నన్ను వదిలేండి మేడం. ఇంకెప్పుడు హోంవర్క్ చేయకుండా రాను మేడం. ఒరే బాబీ, హోంవర్క్ చేసావా నువ్వు? అదేంటది? మా అక్క ఫోన్ చేసి చెప్తానంది కదా, చెప్పలేదా? ఈ మేడం కొత్తగా అడుగుతుంది నన్ను. ఒరే బాబీ, హోంవర్క్ చేసావా లేదా? అది మేడం, అది మేడం. నాకు అర్థమైపోయింది. నువ్వు కూడా హోంవర్క్ చేయలేదు కదా. లేదు మేడం. చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు. నేను మేడం బ్యాగ్ తీసిన తర్వాత హోంవర్క్ బుక్ బయటకు తీసాను మేడం. తర్వాత హోంవర్క్ బుక్ చెప్పు, హోంవర్క్ బుక్ ఎక్కడికైనా పారిపోయిందా? అవును మేడం, మీ బుక్ కనిపించలే మేడం, అది వేరే బుక్. మరి నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? ఫోనా మేడం? ఎందుకు మేడం? నీ బుక్ వెతికి పెడదామని. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు మేడం. ఇదిగోండి అమ్మాయిలు, మీరు హోంవర్క్ చేశారా లేదా? చేశాను మేడం. ఒరే బొన్ను, ఒరే బాపీ, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి మీరు. ఉం? వాళ్ళని చూసి నేర్చుకుంటే బుద్ధి వస్తుంది మీకు. రేపు మీరు మీ పేరెంట్స్ని తీసుకురండి, లేకపోతే స్కూల్కి రాకండి. ఓకే మేడం. ఏంటి మాయా, చెప్పు. ఏటో పనుందని రమ్మన్నావు. ఏట్లేదురా, ఏంటి బిజీగా ఉన్నట్లు? బిజీ మావయ్య, ఇదిగో పొలంలోకి నీళ్ళు పెట్టాలా, ఆవులకి గడ్డి కోసి ఆవులకి మేత వేయాలా, పొలంలో పనిచేస్తున్న కూలీలకి కూలి ఇవ్వాలా. ఇవన్నీ చేశాక పశువులకి దానా కోసం మళ్ళీ టౌన్కి వెళ్ళి బత్తాలు తీసుకురావాలా. ఒకటా రెండా మాయా, బోల్డ్ పనులు. ఆ, నువ్వు ఈ పనిలో పడే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోనట్టున్నావురా. ఏంటి మావయ్య అది రకంగా మాట్లాడుతున్నాడు? నా జీవితం నేను మర్చిపోవడం ఏంటి? ఇదే కదా నా జీవితం. ఏంటి మావయ్య కొత్తగా మాట్లాడుతున్నావు? ఇదే కదా నా జీవితం. నా జీవితం నేను ఎక్కడ మర్చిపోయాను? ఒరే, నువ్వు ఈ పల్లెటూరులోనే పడి ఈ చేలు ఈ పశువులు అంటూ నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. పల్లెటూడు మావయ్య, నా జీవితాన్ని ఎక్కడ వృధా చేసుకున్నాను? రైతు లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? మరి వాళ్ళందరికీ ఆహారం ఉండద్దా? చదివిందేమో కంప్యూటర్ ఇంజనీరు, చేసే పని వ్యవసాయం. పేరుకి కంప్యూటర్ ఇంజనీర్ మావయ్య. వ్యవసాయం చేసినప్పుడు ఆ పనిలో ఉండే తృప్తే వేరు మావయ్య. అది సరేరా, నీకు ఇదే జీవితం కాదు, నీకు ఇంకో జీవితం కూడా ఉంటుంది. అది తెలుసా నీకు? ఇంకో జీవితమా? ఏమిటి మావయ్య అది? మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి బాగా బాధపడ్డారా. బాధపడ్డారా? వాళ్ళకి బాధపడేంత బాధలేమున్నాయి? నేను వాళ్ళని బాగానే చూసుకుంటున్నాను కదా. ఒరేయ్, తల్లిదండ్రులు కొడుకు ప్రయోజకుడైన తర్వాత మరియు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు. మరి నువ్వు ప్రయోజకుడు అయినట్టే, మరి నీ పెళ్ళెప్పుడు? నా పెళ్ళే మావయ్య, ఇప్పుడప్పుడు దానికి కంగారేముంది? అదేరా నీతో వచ్చిన తలపోటు. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని మీ అమ్మ నాన్న కోరిక, నా కోరిక కూడా. పెళ్ళి ఎంతసేపు మావయ్య? కానీ నా తల్లిదండ్రుల్ని రేపు పొద్దున్న వచ్చిన అమ్మాయి బాగా చూసుకోకపోతే ఎవరు బాధపడతారు? నేను కాదా? నా తల్లిదండ్రులు కాదా? నిన్ను మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకునే అమ్మాయినే చూద్దాం. ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసు కదా మావయ్య నీకు. సోషల్ మీడియా అని, ఇంటర్నెట్ అని రకరకాలుగా పరిగెడుతున్నారు. మరి ఇంటికి వచ్చిన అమ్మాయి ఎంతో కష్టం చేయాలి, కూర్చుంటే పనవదు. ఒరే, మీకు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, బోల్డని ఎకరాలు ఉన్నాయి. వచ్చే అమ్మాయి కష్టపడాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పు? అదంతా కాదు మావయ్య. వచ్చిన అమ్మాయి కష్టం తెలిసిందైతేనే మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది. ఆ అమ్మాయి నన్ను, మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకునేదైతేనే నేను చేసుకుంటాను. అలాంటి అమ్మాయి దొరుకుద్దా ఈ రోజుల్లో? చూద్దాం, ఎందుకు దొరకదు? దొరుకుద్ది. ఏంటి ఏదో పక్కనే ఉన్నట్టు మాట్లాడుతున్నావు? కూరగాయల వెంకట్రావు తాత ఒక సంబంధం గురించి చెప్పాడురా. ఆ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అంట. ఒక్కసారి చూడు, నచ్చితే చేసుకుందాం. అయితే ఇప్పుడు నాకు ఆ పెళ్ళి అవసరం అంటారు, చూడాలంటారు, అంతేనా? నీకు ఇంక బుద్ధి రాదా? అంటారంటావేంటి? చూడరా. పెద్దవాళ్ళు మీరు ఏం చెప్తే అలా చేద్దాం, తప్పేముంది? చూస్తాను, నచ్చకపోతే మానేస్తాను. అబ్బా,
నువ్వు ఒప్పుకున్నావురా, అదే చాలు మాకు. మీ అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్పానంటే ఎగిరి గంతేసేస్తారు. ఏం చేస్తారో చేయండి మామయ్య. మీకు ఏమీ తెలియదని కాదు, నా బాధ ఆ వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందా అని. ఒరేయ్, బాగా చదువుకున్నావు, బుద్ధిమంతుడివి. నీ కాకపోతే ఎవరికి వస్తుందిరా మంచి అమ్మాయి? సరే మావయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంక ఇంటికి వెళ్ళు. మిగిలిన మాటలు ఇంటికి వచ్చాక తాయితీగా మాట్లాడుకుందాం. వెళ్ళండి. సరేరా బాబు, నాకంటే నీకు తొందరగా అయిపోతున్నావు. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం.